ఈ వీడియో కంప్లీట్గా ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఈ వీడియోలో నేను ఎలాంటి బై అండ్ సెల్ సిగ్నల్ ఇవ్వడం లేదు. నాకు ఎలాంటి టెలిగ్రామ్ అకౌంట్ లేదు. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. మీరు ఏమైనా ట్రేడ్స్ తీసుకోవాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి. ఇది నా వ్యూ ప్రకారం తీసుకున్న ట్రేడ్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, నేను ఇక్కడ 24,500 కాల్లో తీసుకున్నా. నేను రికార్డ్ చేయడం మర్చిపోయినా. ఓకే, ట్రెండ్ లైన్ క్రాస్ అయిందని నేను ఇక్కడ తీసుకున్నా. ఓకే, ఇక్కడ 15 minutesలో రెడ్ క్యాండిల్ని ఎలిమినేట్ చేస్తూ గ్రీన్ క్యాండిల్ వచ్చింది కదా, అక్కడ ఫార్మేషన్ మంచిగా అనిపించింది. టార్గెట్ 24,700 దగ్గర కాల్ రైటర్స్ ఉన్నారు, స్ట్రాంగ్గానే ఉన్నారు. అందుకనే 24,700 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కదా, 30 points వస్తాయి అని చెప్పేసి నేను ఇక్కడ ట్రై చేసిన. ట్రెండ్ లైన్ క్రాస్ అయిందని చూద్దాం. ఓకే, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ ఈ ప్లేస్లో తీసుకున్నా. నేను 20 SMA దగ్గర తీసుకున్నా. ఓకే, టార్గెట్ అయితే ఈ 700 వరకే పెట్టుకుంటున్నా ప్రజెంట్. 24,700. ఈరోజు RBI మీటింగ్ ఉంది, అయినా నేను ఇంకా వద్దు. ఓకే, క్లియర్ అయిపోయిన తర్వాత, మీటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత చూద్దాం అనుకున్నా. బట్ ఇక్కడ ట్రెండ్ లైన్ క్రాస్ అయింది, ట్రై చేద్దాము అని చెప్పేసి తీసుకున్నా. ఇక్కడ ఈ క్యాండిల్ ఎలిమినేట్ చేస్తుంటే ఇక్కడ తీసుకున్నా. ఇక్కడ నుండి వస్తుంది మనకి ట్రెండ్ లైన్. ఓకే, ప్రజెంట్ అయితే కాస్ట్లో ఉంది. 150 క్వాంటిటీ తీసుకున్నా నేను ఇక్కడ. కింది వరకు 28. ఓకే, 5 minutesలో కూడా. ఓకే, ట్రెండ్ లైన్ నుండి మళ్ళీ రిజెక్షన్ తీసుకుంటుందా? ఓకే, ఈ ట్రేడ్ మొత్తం క్లోజ్ అయిన తర్వాత నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఏ పాయింట్లో ట్రేడ్ తీసుకున్నా, అక్కడ ఎందుకు ట్రేడ్ తీసుకోవాల్సి వచ్చింది అని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. ఇండెక్స్లో అయితే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ప్రీమియం అయితే స్ట్రాంగ్గానే ఉంది, చూడాలి సపోర్ట్ చేస్తుందా లేదా అని. ప్రీమియం అయితే స్ట్రాంగ్గానే ఉంది, చూడండి మీరు. ఇండెక్స్లో నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, కానీ ప్రీమియంలో రాలేదు ఇంకా. అక్కడ నుండి రిజెక్షన్ తీసుకొని ఆ రెడ్ క్యాండిల్ని ఎలిమినేట్ చేస్తూ ట్రెండ్ లైన్ క్రాస్ అయింది అనుకోండి, ఇంకా ప్రీమియం మంచి మూవ్ అవుతుంది. లేదు అంటే ఇంకా ట్రెండ్ లైన్ దగ్గర కిందనే క్లోజ్ అయితే ఇంకా స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఈ రోజుకి నేను నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 2 months అవుతుంది. నేను June 4th స్టార్ట్ చేసిన. 2 months అవుతుంది. ఈరోజు 3,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. చాలా హ్యాపీగా ఉంది. మీ అందరు చాలా సపోర్ట్ చేస్తున్నారు. నేను రెగ్యులర్గా వీడియో అయిపోయే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అని అడుగుదాం అనుకుంటా. బట్ నేను ఫ్లోలో ఇంకా అక్కడితోనే క్లోజ్ చేస్తుంటా. కానీ మీరు అదంతా గుర్తుంచుకొని ఓపిక్గా వీడియో మొత్తం చూసి మీ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకొని, దాని తర్వాత ఇక్కడ ఈ పాయింట్లో మీరు ఇలా చేయకుండా ఉండాల్సింది, ఇలా చేస్తే బాగుండేది అని మీరు ఇంకా సజెషన్స్ ఇవ్వడం, నాకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని కూడా కమెంట్ చేయడం. అలాగే నేను ఒక్కరోజు కూడా కమెంట్ చేయమని అడగలేదు, అంటే నేను అడగాలి బట్ నేను మర్చిపోతా ఆ టైంకి.
కానీ మీరు ప్రతిదీ గుర్తుపెట్టుకొని కమెంట్ చేస్తారు చూడు, చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. అప్పుడు అరే నేను చెప్పకపోయినా కూడా ఎంత మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, నేను ఎందుకు చెప్పట్లేను అనిపిస్తుంది. కానీ ఆ టైంకి నాకు ఇంకా మీరు చేసే ప్రతి పాజిటివ్ కమెంట్ వల్ల నాకు చాలా మోటివేషన్ లాగా ఉంటుంది. మీరు నన్ను ఇట్లా క్వశ్చన్స్ కూడా టాపిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అని అలా కమెంట్ చేస్తుంటారు. దాన్ని చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. అరే వీళ్ళు నన్ను ట్రస్ట్ చేస్తున్నారు, నేను 100% వీళ్ళకి ఇవ్వాలి అని నాకు అనిపిస్తుంది. ఆ విషయంలో మీరు నాకు చాలా సపోర్ట్ చేస్తారు, లైక్ చేస్తుంటారు చూడండి, నిజంగా అది నాకు చాలా నచ్చుతుంది. ఎందుకంటే నేను చెప్పాలి బట్ రెగ్యులర్గా నేను చెప్పను, అయినా మీరు గుర్తుపెట్టుకొని ఓపిక్గా వీడియో మొత్తం చూసి లైక్ చేస్తారు చూడండి, చాలా చాలా హ్యాపీగా ఉంటుంది నాకు అప్పుడు. నేను స్టాప్ లాస్ని అయితే కొంచెం పైకి ట్రయల్ చేసిన, ఎందుకంటే అక్కడ రిజెక్షన్ తీసుకొని వస్తుందేమో మళ్ళీ కిందికి వస్తే ఎందుకు మళ్ళీ ఎక్కువ పాయింట్స్ ఇవ్వడం అని చెప్పేసి నేను నా స్టాప్ లాస్ని ట్రయల్ చేసిన. ఓకే, ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. మనకి ఇందులో ఓవరాల్గా 10 పాయింట్సే పోయింది. ఓకే, ఇది నాది ఫస్ట్ ట్రేడ్. 1400 మైనస్ వచ్చింది. 197 దగ్గర తీసుకున్నా, 188 దగ్గర స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. 24,500 కాల్లో తీసుకున్నా నేను. ఓకే, ఓకే నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. 24,700 పుట్లో తీసుకున్నా. 24,600 బ్రేక్ చేసింది అని చెప్పేసి ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. చూద్దాం ఇది. కానీ ఇక్కడ నేను తీసుకోవడం 20 SMAకి కొంచెం దూరంగా తీసుకున్నా. డౌటే ఉంది నాకు ఇక్కడైతే, మరి ట్రై చేద్దాము అని చెప్పేసి తీసుకున్నా. ఎందుకంటే అది క్రాస్ అయిన తర్వాత ఒకటేసారి స్పైక్ వేసే ఛాన్స్ కూడా ఉంటుంది కిందికి. అందుకని చెప్పేసి నేను మళ్ళీ ఛాన్స్ దొరకదేమో అని చెప్పేసి తీసుకున్నా, తక్కువ స్టాప్ లాస్ వస్తుంది కదా అని చెప్పేసి. బట్ నేను తీసుకోవడం 20 SMAకి కొంచెం దూరంగా తీసుకున్నా. ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే 220 SMA అయితే క్రాస్ చేసింది. 1 అవర్ 1 అవర్కి ఇంకా 1 మినిట్ మాత్రమే ఉంది. ఇది పైన క్లోజ్ అయితే 20 SMA పైన క్లోజ్ అయితే ఓకే, లేదు అంటే కొంచెం మళ్ళీ 20 SMA కోసం మళ్ళీ కిందికి వెళ్ళిందంటే మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అయ్యే పైకి వెళ్ళిందంటే స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సపోజ్ జోన్ని 24,600ని క్రాస్ చేసిందని నేను ట్రై చేసిన, బట్ అది 20 SMAకి దూరంగా ట్రై చేసిన. చూద్దాం. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇది నా సెకండ్ ట్రేడ్.
24,700 పుట్లో తీసుకున్నా ఇది నేను. మీరు ఇక్కడ చూడొచ్చు 2,300 మైనస్ ఉంది ఓవరాల్గా 2 ట్రేడ్స్లో కలిపి. మోస్ట్లీ ఈరోజు తీసుకోను, ఒకవేళ తీసుకుంటే మీకు అప్డేట్ చేస్తా. మంచి క్వాలిటీ సెటప్ వస్తేనే తీసుకుంటే మీకు అప్డేట్ చేస్తా. ఓకే, నేను మళ్ళీ ఇక్కడ పుట్లో ట్రేడ్ తీసుకున్నా. 24,700 పుట్లో తీసుకున్నా. ఇక్కడ ఈ ప్లేస్లో తీసుకున్నా నేను. 115 మీకు 127 కనిపిస్తుంది. బట్ నేను ఇంతకుముందు సెకండ్ ట్రేడ్ తీసుకున్నది కూడా ఇదే ప్రీమియం 24,700. అందుకనే యావరేజ్ చేసి చూపిస్తుంది ఇక్కడ 127 అని చెప్పేసి. ఇందులో మనకి 900 అలా మైనస్ ఉండే ఫస్ట్ సెకండ్ ట్రేడ్లో. ఓకే, స్టాప్ లాస్ అయితే పెట్టేసుకున్నా. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ ట్రేడ్లో 1,400 మైనస్ వచ్చింది. రీఫ్రెష్ చేస్తాగండి. ఫస్ట్ ట్రేడ్లో 1,400 మైనస్ వచ్చింది. సెకండ్ ట్రేడ్లో 900 మైనస్ ఉంది కదా. ప్రజెంట్ అయితే 500 అలా ఉంది. ఇప్పుడు ఓవరాల్గా 1,900 మైనస్ ఉంది. 1,800 అలా. మనకి 2,300 మైనస్ ఉండే కదా, అది ఇప్పుడు 1,800 అలా ఉంది. ఓకే, 20 SMA నుండి పిన్ బార్ కూడా వచ్చింది. ఓకే, ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు ఈ పిన్ బార్ని క్రాస్ చేస్తుంటే నేను తీసుకున్న స్టాప్ లాస్ వచ్చేసి ఈ విక్కి పెట్టేసిన. టార్గెట్ వచ్చేసి 24,550 వరకు పెడుతున్నా. చూద్దాం. నిన్న కూడా ఇదే చెప్పిన మీకు 24,550 వరకు నా టార్గెట్ ఉండే అని చెప్పిన. బట్ అక్కడ నిన్న 24,600 దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకే, 1 అవర్ కూడా ఓకే 20 నుండి రిజెక్షన్ తీసుకుంది. 1 డే క్యాండిల్. ఓకే, అన్నీ మంచిగానే ఉన్నాయి. ఈ ట్రేడ్ అయితే సక్సెస్ అవ్వాలి, ఎందుకంటే అన్నీ చెక్ చేసుకునే తీసుకున్నా. సెకండ్ ట్రేడ్ నేను వెళ్తుందేమో అని పెట్టిన, బట్ థర్డ్ ట్రేడ్ అయితే ఓకే అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే పెట్టిన. మనకి 24,650 దగ్గర స్ట్రాంగ్గా 24,650 దగ్గర కాల్ రైటర్స్ అయితే స్ట్రాంగ్ ఉన్నారు. అక్కడ నుండే రిజెక్షన్ తీసుకుంది కాబట్టి కొంచెం మూమెంట్ కిందికి వస్తుంది అని చెప్పేసి నేను అక్కడ నా సెటప్ ప్రకారం తీసుకున్నా. మనం ఈ ట్రేడ్ 115 దగ్గర తీసుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ కాస్ట్ టు కాస్ట్ వచ్చినట్లు, అంటే ప్రీవియస్గా నాకు ఇందులో ఇదే ప్రీమియంలో 900 మైనస్ ఉంది కాబట్టి ఓవరాల్గా కనిపిస్తుంది మీకు 800 అనేది.
ఇక్కడ వరకు 24,000. ఓకే, డేలోకి పెడుతున్న ప్రజెంట్ అయితే. ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ వచ్చేసి 24,550. ప్రీమియంలో 30 పాయింట్స్కి పెట్టేసిన. అసలు మూమెంట్ ఇప్పుడు సెకండ్ ట్రేడ్లో అయితే ఆ మూమెంట్ అర్థం కాలేదు నాకు, పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అని. పైనుండి స్ట్రాంగ్ ఉన్నారు, కింద నుండి స్ట్రాంగ్ ఉన్నారు. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ వచ్చింది. ట్రేడ్ మొత్తం క్లోజ్ అయిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇక్కడ ఈ పాయింట్లో ఎందుకు ట్రేడ్ తీసుకున్నా అని చెప్పేసి. ఓకే, ట్రెండ్ లైన్ అయితే క్రాస్ అయింది. ఓకే, మైనస్ అయితే పోయింది మనకి ఇప్పటివరకు. ప్రీవియస్గా మనకి 900 మైనస్ ఉంది కదా, మైనస్ అయితే పోయింది. ఓకే, ఈ లో వరకు వచ్చినా చాలు నాకు 30 పాయింట్స్ వచ్చేస్తాయి. ఓకే, గ్రేట్. ఇక్కడ నుండి 16 పాయింట్స్ అలా పోయింది పైకి. ఓకే, క్యాండిల్ అయితే మంచి క్లోజ్ అయింది. చూద్దాం. 300, మనకి 900 మైనస్ పోయి 300 ప్రాఫిట్ ఉంది. ఓకే ఓకే, గ్రేట్. ఓకే, నేను స్టాప్ లాస్ అయితే తీసేస్తున్నా, మళ్ళీ అక్కడ నుండి వెంటనే రిజెక్షన్ కూడా తీసుకోవచ్చు. ఓకే, ఓకే, ఇక్కడ బుక్ చేసుకున్నా. అక్కడ ఇంకా క్రాస్ చేసేదేమని వెయిట్ చేసిన, బట్ కొంచెం విక్ చూడగానే నాకు మళ్ళీ రిజెక్షన్ తీసుకుంటుందేమో అని తీసేసిన. ఓవరాల్గా ఇక్కడ 273 మైనస్ వచ్చింది. ఈ ట్రేడ్లో -900 పోయి 1128 వచ్చింది. ఓ, నా టార్గెట్ వచ్చేసింది. ట్రెండ్ లైన్ టచ్ చేస్తుండొచ్చు. ఓకే, నేను అన్నా కదా 24,550 అని చెప్పి. ఇదిగోండి 24,550. నేను అనే రెగ్యులర్గా 40 పాయింట్స్ కూడా వచ్చేసింది. కాకపోతే మార్కెట్ ఈరోజు అర్థం కాలేదు, పైకి కిందికి పోతుంది న్యూస్ వల్ల అని చెప్పేసి నేను 24,550 అన్నా కదా, సేమ్ ఆ రేంజ్కి వచ్చింది, అక్కడికి వచ్చేసింది 24,550. ఓకే, అన్ని పాయింట్స్ ఇస్తుందో లేదో అని చెప్పేసి నేను ఇంకా ముందే బుక్ చేసుకున్నా, బట్ హోల్డ్ చేయాల్సింది ఇందులో. ఒకవేళ మళ్ళీ అక్కడ రిజెక్షన్ తీసుకుంటే పెద్ద పైకి కూడా వేసేది. ఓకే, నేను అనుకున్న 30 పాయింట్స్కి అయితే నేను స్టిక్ ఆన్ అయి ఉన్నా, అక్కడ నేను బుక్ చేసుకున్నా. ఇక చూడండి, అదే ప్లేస్ నుండి మళ్ళీ రిజెక్షన్ తీసుకుంది, విక్ వేసింది. సేమ్ అట్లనే ఇంకా పెద్ద విక్ పైకి మళ్ళీ పైకి స్పైక్ వేసినా కూడా వేయొచ్చు, అందుకనే నేను అక్కడ బుక్ చేసుకున్నా. ఇక చూడండి, అదే ప్లేస్ 24,550 దగ్గర నుండే మళ్ళీ రిజెక్షన్ తీసుకొని వెళ్తుంది. ఓకే, ఓకే, ఈ ట్రేడ్లో అయితే మనం 30 పాయింట్స్ బుక్ చేసుకున్నా నేను. అంటే ఫస్ట్ సెకండ్ తీసుకున్న ట్రేడ్లో 900 మైనస్ ఉండే ఇదే ప్రీమియంలో, అది పోయి నాకు 1120 అలా వచ్చింది. ఓకే, ఈరోజు నేను 3 ట్రేడ్స్ తీసుకున్నా కదా, ఎక్కడ తీసుకున్నానో ఎందుకు తీసుకున్నానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఫస్ట్ ట్రేడ్ నేను ఇక్కడ తీసుకున్నా.
ఇక్కడ ఈ పాయింట్లో ఎందుకు తీసుకున్నానో చెప్తా. ట్రెండ్ లైన్స్ అయితే నేను చేంజ్ చేయలేదు, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే నేను చేంజ్ చేయలేదు, నిన్నటి సేమ్ అవే సపోర్ట్ రెసిస్టెన్స్లో. ఓకే, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ వచ్చింది మనకి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ వచ్చింది పైనుండి మనకి. అయితే ఈ ప్లేస్లో 24,650 దగ్గర పుట్ రైటర్స్ స్ట్రాంగ్గానే ఉన్నారు నేను పెట్టే టైంకి. ఇంకా 700 వరకు అయితే వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కదా, నాకు ఇంకొక 30 పాయింట్స్ అందులో క్యాప్చర్ చేయొచ్చు అని చెప్పేసి నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. మధ్యలో నుండి మళ్ళీ ఎక్కడ నుండి రిజెక్షన్ అవుతుందో తెలియదు అని చెప్పేసి 2 లాట్స్ యాడ్ చేద్దాం, కొంచెం ఒక 20 పాయింట్స్ అలా వచ్చిన తర్వాత బుక్ చేసుకుందాం అనుకున్నా. బట్ ఇక్కడ ఏమైందంటే ట్రెండ్ లైన్ క్రాస్ చేసిన ఇక్కడ నేను ఈ పాయింట్లో తీసుకున్నా, 20 SMA దగ్గర ఈ పాయింట్లో తీసుకున్నా. నేను తీసుకొని ఇక్కడ ట్రెండ్ లైన్ క్రాస్ అయిన తర్వాత ఓకే వెళ్తుంది అనిపించింది, బట్ అక్కడ నుండి విక్కేసి రిజెక్షన్ తీసుకొని కిందికి వచ్చేసింది. దాని తర్వాత వెళ్ళేది ఉంటే ఇక్కడ 700 నుండి అయినా వెళ్ళి రిజెక్షన్ తీసుకోవాలి, బట్ అక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ నుండి ట్రెండ్ లైన్ నుండి రిజెక్షన్ తీసుకుంది. దీంట్లో నాకు ఆల్మోస్ట్ 11 పాయింట్స్ అలా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇందులో 2 లాట్స్ పెట్టినా నేను. ఓకే, సెకండ్ ట్రేడ్ వచ్చేసి ఇక్కడ ఇంకా ఈ ట్రెండ్ లైన్ నుండి రిజెక్షన్ తీసుకుంది కదా, మళ్ళీ ఇక్కడ రిజెక్షన్ తీసుకున్న తర్వాత 24,650 దగ్గర ఓఐ చేంజ్ ఇంకా కాల్ రైటర్స్ చాలా స్ట్రాంగ్ అయ్యారు. మళ్ళీ 650 దగ్గర నేను పెట్టే టైంకి ఓఐ చేంజ్ మాత్రం పెంచుతూనే ఉన్నారు, పుట్ రైటర్సే ఉన్నారు వాళ్ళకంటే ఎక్కువ, కాల్ రైటర్స్ కంటే ఎక్కువ. బట్ ఇక్కడ రిజెక్షన్ ఎప్పుడైతే తీసుకుందో 650 దగ్గర కాల్ రైటర్స్ స్ట్రాంగ్ అయిపోయారు పుట్ రైటర్స్తో కంపేర్ చేస్తే. అప్పుడు నా వ్యూ కిందికే ఉండే. ఇంకా ఇక్కడ సెకండ్ ట్రేడ్ ఇది నాది. ఈ ట్రేడ్ అయితే నేను రాంగ్గానే తీసుకున్నా, ఎందుకంటే నా సెటప్ ప్రకారం కాదు, 20 SMA దగ్గర లేదు, ఇదే 24,600 ఇంకా సపోర్ట్ జోన్ని క్రాస్ చేస్తుంది కదా, ఇంకా పోతే ఫ్లోలో మార్కెట్ పోతే పైకి కిందికి పోతుంది కదా, ఇట్లనే ఫ్లోలో వెళ్ళిపోతుందేమో కిందికి అని చెప్పేసి నేను ఇక్కడ ట్రై చేసిన. బట్ ఇది నా సెటప్ కాదు, నేను రెగ్యులర్గా తీసుకునే నా రూల్స్ ప్రకారం నేను తీసుకోలేదు, అందుకనే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది ఇది. ఇందులో స్టాప్ లాస్ హిట్ అయిపోయినా నాకు ఏం అనిపించలేదు, ఎందుకంటే నా రూల్స్ ప్రకారమే నేను తీసుకున్నా. బట్ ఇది మాత్రం నేను మిస్టేక్ చేసిన, దీన్ని యాక్సెప్ట్ చేస్తాను నేను. ఓకే, థర్డ్ ట్రేడ్ వచ్చేసి ఇక్కడ ఈ ప్లేస్లో తీసుకున్నా నేను. ఇక్కడ థర్డ్ ట్రేడ్ ఎందుకు తీసుకున్నానో నేను చెప్తా. ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్లో మీరు ఇక్కడ చూడొచ్చు 220 SMA ఉంది కదా, అక్కడ నుండి మనకు ఒక పిన్ బార్ వచ్చింది. ఈ పిన్ బార్ని ఎలిమినేట్ చేస్తున్న ఈ రెడ్ క్యాండిల్లో నేను ట్రేడ్ తీసుకున్నా. ఓకే, అప్పుడు స్టాప్ లాస్ నాకు దాంట్లో 11 పాయింట్స్ అలా, 11 కాదు 15 పాయింట్స్ అలా ఉండే స్టాప్ లాస్, 15 పాయింట్స్ అలా ఉండే. ఇంకా రిజెక్షన్ కూడా ఈ ట్రెండ్ లైన్ నుండే రిజెక్షన్ తీసుకుంది. మళ్ళీ ఇక్కడ నుండి మార్కెట్ పైకి వెళ్ళి ఈ ట్రెండ్ లైన్ ఎక్కడైతే మార్నింగ్ రిజెక్షన్ తీసుకుందో ఫస్ట్ రేల్లో అదే ప్లేస్ నుండి మళ్ళీ రిజెక్షన్ తీసుకుంటుంది. సేమ్ టైం నా రూల్స్ ప్రకారం 5 minutesలో కూడా సేమ్ సెటప్ వచ్చింది. అందుకని ఇక్కడ నేను ట్రై చేసిన. నా వ్యూ ప్రకారం నా ఫస్ట్ టార్గెట్ అయితే ఇదే ఉండే, బట్ డేలో ఉంది కదా, ఇక్కడ నుండైనా మళ్ళీ రిజెక్షన్ తీసుకుంటుందేమో, ఇంకా ఈరోజు మీటింగ్ ఉంది కదా, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని చెప్పేసి నేను ఇక్కడి వరకే మళ్ళీ పెట్టుకున్నా. దాని తర్వాత నాకు 30 పాయింట్స్ అనుకున్నా, ప్రీమియంలో అయితే 30 పాయింట్స్ బుక్ చేసిన. నేను బుక్ చేసే లోప 2 పాయింట్స్ అలా అక్కడ నుండి రిజెక్షన్ వెయిట్ చేసిన, నేను ఇంకా పోతుందని వెయిట్ చేసిన. బట్ అది విక్ చూడగానే నాకు ఇంకా మళ్ళీ రిజెక్షన్ తీసుకుంటే పాయింట్స్ అని పోతాయి, ఆల్రెడీ నేను మైనస్లో ఉన్నా కదా, అది కవర్ అయిపోయి ఉంటుంది అని చెప్పేసి, క్లియర్ అయిపోయి ఉంటుంది అని చెప్పేసి నేను నా ట్రేడ్ని క్లోజ్ చేసుకున్నా ఆ ప్లేస్లో. ఓకే, ఇక్కడ చూడండి మీరు, ఓవరాల్గా ఈరోజు నేను 3 ట్రేడ్స్ తీసుకున్నా. ఫస్ట్ ట్రేడ్లో 150 క్వాంటిటీ పెట్టిన, 1400 మైనస్ వచ్చింది. ఓకే, సెకండ్ ట్రేడ్లో 24,700 పుట్లో తీసుకున్నా సెకండ్ ట్రేడ్. అదే ప్రీమియంలో థర్డ్ ట్రేడ్ కూడా తీసుకున్నా. ఇక్కడ అందుకనే మీకు 150 క్వాంటిటీ కనిపిస్తుంది. ఓకే, ఇందులో నాకు సెకండ్ ట్రేడ్లో 900 మైనస్ ఉండే, ఆ మైనస్ అంతా క్లియర్ అయిపోయి థర్డ్ ట్రేడ్లో 1128 వచ్చింది. ఓవరాల్గా ఈరోజు 273 మైనస్ ఉంది. అంటే ఆ 2 పాయింట్స్ కూడా నేను తీసే లోపు ఆ 2 పాయింట్స్ మిస్ అయిపోయినాయి, లేదంటే కాస్ట్ జీరో ఉంటుండే, నో లాస్ నో ప్రాఫిట్ అనే ఉంటుండే ఈరోజు. ఈ థర్డ్ది నేను కొంచెం రూల్స్ ప్రకారమే తీసుకోకపోయేదాన్ని. ఈరోజు 2 ట్రేడ్స్తోనే క్లోజ్ చేసుకుందాం అనుకున్నా, బట్ అది కొంచెం క్లారిటీగా అనిపించింది నాకు, అందుకని నేను అక్కడ తీసుకున్నా, దాన్ని ట్రై చేసిన. అంటే నేను రెగ్యులర్గా 3 అనుకుంటా కదా, బ్యాక్ టు బ్యాక్ 2 స్టాప్ లాస్ హిట్ అయినా కూడా తీసుకోను మోస్ట్లీ. ఆ తీసుకునే థర్డ్ ట్రేడ్ కూడా ఒక ఛాన్స్ పెట్టుకుంటా, థర్డ్ ట్రేడ్కి కూడా అది క్వాలిటీ ట్రేడ్ అయితేనే తీసుకుంటా, లేదంటే తీసుకోను. అది నాది సక్సెస్ అయింది. ఇది -200 కనిపిస్తుంది, బట్ ఇందులో నా క్యాపిటల్ని నేను కోల్పోలేను. అది నా స్ట్రాటజీ ప్రకారం, రూల్స్ ప్రకారం తీసుకున్నా,
అందుకనే ఆ 30 పాయింట్స్ వచ్చినా కూడా నేను ఇంకా పైకి పోతుందేమో, రెగ్యులర్గా 40 పాయింట్స్ వస్తుంది కదా, మిస్ అయినా అని అనిపించింది. బట్ నేను అనుకున్న దానిపైన స్టిక్ అని ఉన్నా, ఎందుకంటే మళ్ళీ అక్కడ నుండి రిజెక్షన్ అయినా అవ్వచ్చు. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.